ఇలాంటి దాన్ని నమ్మి సంధ్యను వదిలితే గంగని అప్పగిస్తుందో లేదో తెలీదు. అబ్బా, ఏం చెప్పావు కాకి? సరే, నేను మోసమే చేస్తాను. అది తెలిసినా మీకు ఇంకొక ఆప్షన్ ఉందా? చచ్చినట్టు నన్ను నమ్మడం తప్ప ఏమీ చేయలేరు కదా. గంగ మీ దగ్గరికి రావాలంటే నేను సంధ్యతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కావేరి, ఆలోచించుకో. నీకింకొక ఆప్షన్ లేదు. వద్దు కావేరి పుణ్ణు, నీ కాపురం చక్కబెట్టుకోవడానికి ఇదే మంచి అవకాశం. దీన్ని వదులుకోవద్దు. ఇది గంగని ఏమీ చేయలేదు, ఊరికే బెదిరిస్తుందంతే. సరే, నీ ఇష్టం. నీ చెల్లెల కంటే కాపురమే ముఖ్యం అనుకుంటే అలాగే కాని గంగని చంపేయమని చెప్తా. సంధ్య, నువ్వు యమచేత వెళ్ళు. కావేరి పుణ్ణు, ఏం చేస్తున్నావు? కాకమ్మా, మనకింకో దారి లేదు. అది చెప్పినట్టు చేద్దాం. యమజా, నువ్వు అడిగినట్టే సంధ్యని అప్పగిస్తున్నాను. ఏమైనా తేడా జరిగిందో? ఏమీ జరగదు కావేరి. అరగంటలో నీ చెల్లెలు నీ దగ్గర ఉంటుంది. నాకు మంచుని కూడా అప్పగించు.